పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏంటి? ఒక మొండి గుర్తు చెప్తాను, వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రారంభపు మొదటి 2 వచనాల్లో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతున్నాడు. బైబిల్ ఆరంభం పరిశుద్ధాత్మతో ఆరంభమైంది, ముగింపు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అన్న మాటతో ముగించబడింది. చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము. పరిశుద్ధాత్మ లేనిదే ఆధ్యాత్మిక మనుగడ లేదు. అసలు పరిశుద్ధాత్మ ఎందుకు? పరిశుద్ధాత్మ మనకెందుకు? పరిశుద్ధాత్మ మనకెందుకు? ఆత్మ మన పట్ల ఏం చేస్తుంది? మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మ ఎందుకు? ఎందుకు పరిశుద్ధాత్మ? ఎందుకు పరిశుద్ధాత్ముడు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం, మీరు వినవలసిన మాటలు ఇవి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. కాగా 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందరు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. భూమి మీద 2 ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లౌకిక ఆత్మ అనేది ఒకటి ఉంది. లౌకిక ఆత్మ వేరు. 2000 సంవత్సరాల క్రితం 120 మంది కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండగా వారి మధ్యకు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు వేరు. వాక్యం అంటుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేము అంటే అది జీవము గల దేవుని సంఘమునకు సూచన. అంటే ఒక మనుషుడు, ఒక ఆత్మీయుడు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు జీవము గల దేవుని సంఘాన్ని, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకు ఇంత పరిశుద్ధాత్మను గురించి ఇంత ఒక్కి చెప్పబడిందండి? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో
ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యందరు. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు, వారు దేవుని పిల్లలు అవుతారు. ఆ దేవుని పిల్లలు అంటే అర్థం ఏంటి? దేవునితో మనం వారసులం, దేవుని మహిమకు మన వారసులం, దేవుని నిత్యత్వానికి మన వారసులం అండి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. ఇదే త్రోవ, ఇందులో నడవండి అని ఎప్పుడు మీదికొచ్చి కాదు, మనలో ఉండి, హల్లెలూయా, మనలో ఉండి నడిపిస్తాడు. ప్రతి క్షణం నడిపిస్తాడు, ప్రతి క్షణం మనల్ని నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. ఏది దేవుని మార్గమో, ఏది లౌకిక మార్గమో, ఏది అసత్యమో, ఏది సత్యమో, ఏది భ్రమో, ఏది రియలో నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు నీకు అవసరం. పరిశుద్ధాత్ముడు నీకు లేకపోతే నువ్వు మోసపోతావు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? అనుక్షణము నిన్ను నడిపిస్తుంటాడు, అనుక్షణము నిన్ను నడిపిస్తుంటాడు. ఇది రాంగ్ వే, ఇది రైట్ వే, ఇదిగో ఇది జీవ మార్గం, ఇది నాశనమునకు పోయే మార్గం, ఇది నిన్ను నీ ఎడల ఉన్న సంకల్పాన్ని నాశనం చేసేది, ఇది దేవుని సంకల్పం నెరవేర్చబడుటకు దేవుడు నీ కొరకు తెలిసిన మార్గం అని నిత్యమును నడిపించేది పరిశుద్ధాత్ముడు. లోకమంతా దుష్టుని యందుంది. దుష్టుని యందున్న ఈ లోకంలో మనం అడుగులు వేయాలంటే ఏది సరైన త్రోవో, ఏది సరికాని త్రోవో, ఏది నిత్య జీవమునకు వెళ్ళే మార్గమో, ఏది నాశనమునకు వెళ్ళే మార్గమో, ఏది అపొస్తల ఉపదేశ క్రమమో, ఏది అసత్యమైన ఉపదేశమో మనకు అర్థం కావాలంటే మనకు ఆ త్రోవ చూపించేవారు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అండి. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అనుక్షణం. అలా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు అంటే అర్థం ఏంటి? దేవునికి చెప్పండిరా, నా కుమారుడు ఏమవుతాడు? నాకు కలిగిన దానికి మనం దేవుని కుమారులు అవుతున్నామంటే అర్థం ఏంటి? దేవునికి కలిగిన దానికి మనం వారసులం. మరి ఆత్మచేత నడిపించబడితే దేవునికి వారసులం అయిపోతాం, దేవుని కుమారులు అవుతాం. మరి ఆత్మచేత నడిపించబడుతున్నామన్న గ్యారంటీ నీకుందా? నేను నడిపించేది ఒకటి గుర్తుంచుకోండి, మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. దయచేసి మనం ఏనండి, ఈ మాట జాగ్రత్తగానండి. మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. మరలా చెప్తున్నా, నీకు అర్థం కావాలని, నీ గుండెల్లో దూసుకుపోవాలని చెప్తున్నా. శరీరం ఉంది, ఆత్మ ఉంది, ఈ రెండిటి మధ్యన ప్రాణం ఉంది. నిన్ను నడిపించేది ప్రాణం కాదు, శరీరమైన నడిపించాలి, ఆత్మైన నడిపించాలి. నిన్ను ఆత్మ నడిపిస్తుందో, శరీరం నడిపిస్తుందో? పరిశుద్ధాత్ముడు నడిపిస్తే ఏం జరుగుతుంది? శరీరము నడిపిస్తే ఏం జరుగుతుందో? శరీర ఉద్రేకమును బట్టి నువ్వు నడిస్తే, అందుకనే పౌలపోస్తుడు అంటాడు, శరీరమును ఆస్పదము చేసుకొనక. అంటే అనుక్షణం ఈ శరీరమును నువ్వు ఆస్పదం చేసుకోకూడదు, శరీరమును ఆస్పదం చేసుకోకూడదు. రాత్రి చెప్పాను, శరీరములో నుండి ద్వేషము, అసూయ, కలహము, కోపము, ఓర్వలేని తనము, మోహపు చూపు ఇవన్నీ వస్తుంటాయి. ఇవి దీని సహజ లక్షణం. అందుకే పౌలపోస్తుడు అంటాడు గలతీ పత్రికలో, రండి అసలు ఆత్మచేత నడిపించబడతామంటే ఏంటో మీకు క్లియర్ చేయాలని నేను అక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బోధించాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తే ఎలా ఉంటుందో
పరిశుద్ధాత్ముడు నడిపించడం అంటే ఎలాంటో ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక దైవజనుడు మనోహర్ గారిని దేవుడు రేపి ఈరోజు ఈ సందేశమును దేవుడు మన కొరకు తీసుకుని వచ్చాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా, వినండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల. హలో, స్క్రీన్ మీద చూడండి. ఇదే మాట రోమా పత్రిక 8:14లో ఉంది. ఇప్పుడు గలతీయులకు పౌలయ్య గారు రాస్తూ అంటాడు, ఈ స్క్రీన్ మీద చూడండి, మీ మనసులోకి వెళ్తుంది. గలతీ 5:18, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల. అసలు ఆత్మచేత నడిపించబడటం ఏంటి? ఇక్కడ 2 విషయాలు తేల్చి చెప్తున్నాడు. శరీరము వేరు. ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 24 వచనాల వరకు చూస్తే ఇక్కడ రెండిటిని విభాగిస్తున్నాడు పౌలు అపోస్తలుడు. ఒకటి శరీరం, 2 ఆత్మ. ఈ 2 వేరు. హలో, శరీరము మంటికి మన్నైపోతుంది, దీనిలో జీవం లేదు. ఆత్మకు మరణం లేదు, అది దేవునిది. నీలో 2 ఉన్నాయి, ప్రాణానికి మధ్య 2 ఉన్నాయి. ఇక్కడ పౌలయ్య గారు అంటాడు, ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటో క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు. ఎగరటం, గంతులు వేయటం, భాషలు మాట్లాడటం, ఇంతవరకేనా పరిశుద్ధాత్ముడు? అవన్నీ సూచనలు, అవన్నీ అవసరమే. కానీ పరిశుద్ధాత్ముడు నడిపించడం అంటే ఏంటో తెలుసునా? పరిశుద్ధాత్ముడు ఒక మనుషుల్ని నడిపిస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటంటే, నీ శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరమునకు విరోధమైంది ఆత్మ, ఆత్మకు విరోధమైనది ఈ రెండిటికి పడవు. అయితే ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటంటే 22వ వచనంలో చెప్తాడు, చూడండి. గలతీ పత్రిక 5:22, నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు అంటానికి సూచన ఏంటో తెలుసా? నీలో అనువనువున ప్రేమ ఉట్టి పడుతుంది. వింటున్నారా? మీరు ఆత్మచేత నడిపించబడితే మీలో బహిరంగంగా కనపడేది ప్రేమ. ఆ ప్రేమ మనుషులు అర్థం చేసుకోలేరు. నీ ప్రేమను బట్టి, చూపించే ప్రేమను బట్టి సమాజం చెడిపోవచ్చండి. కానీ నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివైతే అనుక్షణము నీలో ప్రత్యక్షమయ్యేది ప్రేమ. నేను అడుగుతున్నా, నీ తోటి సహోదరుని మీద నువ్వు ప్రేమ కనపరచలేకపోతున్నావు. నీ జీవిత భాగస్వామి మీద ప్రేమను కనపరచలేకపోతున్నావు. నీకు విరోధమైన వాడు ఒకడు నీ కళ్ళెదుట కనబడితే నీ శత్రువును ప్రేమించమన్న ఆజ్ఞ గైకొనలేకపోతున్నావు. ప్రేమ ప్రత్యక్షము కాని నీవు ఆత్మచేత నడిపించబడుతున్నావు అనటానికి రుజువు ఉందా అని అడుగుతున్నా. ఆత్మచేత నడిపించబడితే వాడిలో కనపడేది ప్రేమ అండి. వాడి జీవితంలో కనపడేది ప్రేమ. మరి నేను అడుగుతున్నా, నీలో ఆ ప్రేమ ఉందా? ఒకవేళ నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించటం పెద్ద విశేషం కాదు. నీ శత్రువును సైతము ప్రేమించగలిగిన మనసుంటే అది ఆత్మచేత ప్రేమ. ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు అంటానికి సూచన. అమ్మ, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? పాప కూర్చో. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు అంటే గుర్తు ఏంటో తెలుసా? నీ శత్రువు నీ ప్రాణాన్ని తీయాలని చూసినా నీ శత్రువు కూడా నీ కళ్ళెదుట ఉన్నప్పుడు వాడిని ప్రేమిస్తావు.
నీకు వాడు చేసింది ఏంటండి అని సమాజం అనొచ్చు. కానీ నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు కనుక నీ ప్రాణాన్ని తీయాలని చూసిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తావు. అది ఆత్మచేత నడిపించబడటం అంటే. ఇది నీలో లేకపోతే నీ శరీర ఉద్రేకాన్ని బట్టి శరీరమును ఆస్పదం చేసుకొని నడుస్తున్నావు. ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? సంతోషం. ఒకటి ప్రేమ, రెండు సంతోషం. కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండటం కాదండి, ప్రతికూలతల్లో ఏడంతలు చేయబడిన అగ్నిగుండం నీ ముందున్నా, నీ ఇల్లు కూలి నీ 10 మంది బిడ్డలు చనిపోయినా నువ్వు దేవుని యందు సంతోషించేవాడు కావాలి. ఇది ఆత్మఫలం అంటే, పరిశుద్ధాత్మ ఫలం అంటే. నువ్వు ఆత్మచేత నడిపించబడుతుంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సంతోషించవు. 10 లక్షల్ని చావులో ఉన్నప్పుడు మాత్రమే సంతోషించవు. 10 పైసల్ని చేతిలో లేనప్పుడు కూడా సంతోషించగలిగిన కృప కలిగి ఉంటున్నావంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు. అన్ని పరిస్థితులు తలకిందులైపోతున్నా నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు. మరి రుజువు లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆత్మచేత నడిపించబడలేదని అర్థం. ఆత్మచేత నడిపించబడుతుంటే అనువున ప్రేమను వ్యక్తపరుస్తావు, శత్రువును సైతం ప్రేమిస్తావు. ఆత్మచేత నడిపించబడితే కలిసి వచ్చినప్పుడు కాకుండా ప్రతికూలతల్లో కూడా నువ్వు సంతోషంగానే ఉంటావు. నీ ముఖం మీద సిరునవ్వు ఎప్పుడు చెడపలేడండి. నేను అనేకులతో చెప్తాను ఇదే మాట. నేను చనిపోయే రోజు కూడా నా ముఖం మీద ఆ చిరునవ్వుని ఎవడు చెడపలేడని 100 మందితో 1000 మందితో చెప్పాను. నేను ఆ మాట నేను ధీమాకి ఎందుకు చెప్పగలను తెలుసా? నన్ను నా దేవుడు ఆత్మచేత నడిపిస్తున్నాడు అన్న ధీమా నాకు ఉంది కాబట్టి. ప్రతికూలతల్లో సంతోషించాలండి, కీర్తనలు పాడాలండి. ఆత్మచేత నడిపించబడినవాడు దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు. సరే చూద్దాం, మరొక ఆప్షన్ ఇద్దాం, మరొక అవకాశం ఇద్దాం, మరొక ఛాన్స్ ఇద్దాం, మరొక అవకాశం ఇద్దాం, మరొక ఛాన్స్ ఇద్దాం, మరో లక్ష్యం ఇద్దాం, మరలా దగ్గర చేర్చుకుందాం. దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు. ఈ దీర్ఘశాంతం నీలో లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మానుసారుడు కాదు. నువ్వు భాషలు మాట్లాడుతున్నావో, ఎగురుతున్నావో, గంతులెత్తున్నా నాకు అనవసరమైన విషయం అది. నీలో దీర్ఘశాంతం కనపడలేదంటే నిన్ను ఆత్మ కాదు నడిపించేది, శరీరం ఆస్పదం చేసుకున్నావు నువ్వు. ఇంకొక అవకాశం ఇస్తా. నువ్వు పిచ్చోడు అని లోకం అనుకోవచ్చు, కానీ నువ్వు పిచ్చోడు కాదు. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావు కాబట్టి దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నావు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయా లేవో చూసుకో. ఇంకా విశదీకరించి నేను చెప్పలేనండి. ఇంకా కింద మాటలకు వస్తే దయాళత్వం, క్రీస్తు తత్వం, దయాళత్వం చేసే పని ఏంటో తెలుసా? క్షమిస్తుంది. దయాళత్వం క్షమిస్తుంది. ఎంత క్షమిస్తుందంటే తన భార్య ఎవరు? ఆమోసు భార్య, ప్రవక్త అయిన ఆమోసు భార్య తనను కాదని మరొకడు దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలు కంది. దేవుడు అన్నాడు, వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి కాపురం చేసుకో అన్నాడు. దానికి వేశ్యావృత్తి చేసి పుట్టిన దాని పిల్లలను నువ్వు పెంచు అన్నాడు. వెళ్ళి తనని విడిచిపెట్టి వేరొకడితో కాపురం చేసి పిల్లల్ని కన్న దాన్ని దాని పిల్లల్ని తెచ్చి ఆమోసు ఏలుబడి చేశాడు. దట్ ఈజ్ దయాళత్వం, క్రీస్తు తత్వం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా చేసింది. 3 సార్లు ఆమోసు అడిగాడు, ఏంటి ప్రభువా ఇదంటే? మీరు అలాగే చేశారు, నన్ను విడిచి వేరొకరితో వెళ్ళారు.
నన్ను కాదనుకున్నారు మీరు, నేను సహించుకున్నాను. ఇది నీ జీవితాన్ని వారికి పాఠంగా చెప్పన్నాడు. ఈ దయాలతో నీలో ఉందా? 24 సంవత్సరాల్లో ఎన్నోసార్లు గదుల్లో కూర్చొని ఏడ్చి, నాకెందుకయ్యా ఈ శ్రమ, నాకెందుకయ్యా ఈ నమ్మక ద్రోహాలు, నాకెందుకయ్యా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకయ్యా ఉపదేశ క్రమాన్ని అనుసరించరని ఏడిస్తే ప్రభువు నాకు నేర్పించిన మాటలండి ఇవి. దయాలత్వం. నువ్వు ఆత్మచేత నడిపించబడితే క్షమించే తత్వం నీలో ఉంటుంది. నువ్వు ఆత్మచేత నడిపించబడితే మంచితనం ఏంటి అక్కడ ఉన్నాయేనా, నేను లేని చెప్తున్నానా? గలతీ 5:22. మంచితనం 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 6 మంచితనం, 7 విశ్వాసం. అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? లేఖనమందు దేవుడు రాసి పెట్టాడు, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా, అంతే. ఇది జరుగుతుంది, నువ్వు నమ్మని వెళ్ళి జరుగుతుందని లేఖనమందు రాసి పెట్టాడు. ఇదిగో లేఖనమందు ఇది రాసి పెట్టబడి ఉంది, దాన్ని నేను నమ్ముతున్నాను. ఇది దేవుని మాట, నేను నమ్ముతున్నా. ఐ బిలీవ్. ఇది లేఖనమందు రాయబడిన ప్రతి మాట నేను నమ్ముతున్నాను, అది దేవుని మాట అని. అనుక్షణం నువ్వు దేవుని మీద ఆధారపడేటట్లు చేసేది విశ్వాసం. దేవుడున్నాడు, 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 దేవుడున్నాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు, ఈ సభలో కూడా నాతో దేవుడు అని అనుక్షణం నిన్ను దేవుని మీద ఆధారపడిపోయేటట్టు చేసేది విశ్వాసం. నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వాడివి కాదు. ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. నెక్స్ట్ సాత్వికం ఉంటుంది. ఇక ఇంత ముందే చెప్పే దీర్ఘశాంతం అని అదే మాట చెప్పాలి మళ్ళప్పుడు కూడా. నెక్స్ట్ ఆశ, నిగ్రహం. ఆశ లేనుడు ఎవడండి? ఎవడున్నాడు చెప్పండి? అంత పరిశుద్ధుడు. చచ్చిపోయిందాక ఆశలు వస్తూనే ఉంటాయి. ఒకటి, నువ్వు ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఈ శరీరంలో ఉన్నంత వరకు మనము జాగ్రత్తగానే ఉండాలి. దీనిలో ఇచ్చలున్నాయి, కోరికలున్నాయి. ప్రతి ఒక్కరిలో ఆశలు వస్తాయి. ఆశలు రానివాడు ఎవడు లేడు. ప్రార్థన చేసేవాడికి ఆశలు వస్తాయి, ప్రసంగించేవాడికి ఆశలు ఉంటాయి. కానీ ఆశను నిగ్రహించుకునేవాడు ఆత్మచేత నడిపించబడేవాడు. కోరుకున్న దాన్ని కట్టుకోవాలనుకునే వాళ్ళు, కంటికి నచ్చింది అనుభవించాలని అందరికీ అనిపిస్తుందండి. ఎవరికి అనిపించదు? అందరికీ అనిపిస్తుంది. కానీ ఆశను ఆత్మచేత నిగ్రహించుకునేవాడు ఆత్మచేత నడిపించబడేవాడు. నేను సంతోషపెట్టేది ఒకటి నీ ఎదుట ఉంది, అనుభవించకుండా ఎలా ఉంటావు? అనుభవించాలనే ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది? యథార్థం మాట్లాడుతున్నా. ప్రతి వాడికి ఆశ ఉంటుందండి. కానీ ఆత్మచేత నడిపించబడినప్పుడు, ఆత్మచేత నడిపించబడేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆశ నిగ్రహించబడుతుంది. వద్దు, నిగ్రహించుకుంటాడా? వద్దు. ఈ జీవితం కొద్ది కాలం, కొద్దిపాటి దాని కొరకు దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని వలన కలుగు జీవంలోని వేరవ్వకూడదని నిగ్రహించుకునే శక్తి కలిగి ఉంటాడు. ఎవడు? గలతీ 8, రోమా 8:14 ఉన్నదానికి సమాధానం గలతీ 5:18. నేను అడుగుతున్నా, పక్కముడు లీడ్ షీట్స్ తన్నతం కాదు. ఈ అభిషేకం నీకుందా? ఈ అభిషేకం నీకుందా? దేవుని ఆత్మచేతను నడిపించబడుతున్నావా?
దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడిలో ప్రేమ, సాత్వికం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశని కలిగించుకో, ఇవన్నీ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆమె నన్ను అనాలనిపించలేదా? ఆమె నన్ను అనాలనిపించలేదా? అక్కడ కూర్చున్నప్పుడు ప్రభు నాకు చెప్పాడు, సిద్ధపరచుకుంటున్నానా అయ్యగారు? ఆత్మచేత నడిపించబడటం అంటే ఇది. ఎందరూ ఈ ఆత్మచేత నడిపించబడతారో, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో, ఎందరూ పరిశుద్ధాత్మచేత నడిపించబడతారో, ఎందరూ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఆత్మచేత నడిపించబడతారో వారిలో మనం చూస్తాం ప్రేమ ఉంటుంది. అసలు వీడిలో ప్రేమే కనబడలేదంటే అర్థం ఏంటంటే వీడు వేస్ట్ కాడురా, వీడు ఆత్మ సంబంధుడు కాడని నువ్వు డిక్లేర్ చేయొచ్చు. వీళ్ళలో ప్రేమ కనబడలేదంటే అర్థం ఏంటి? వీడు ఆత్మను నడిపిస్తలేదు వీడిని అని చెప్పొచ్చు. మనం ప్రతికూలతల్లో సంతోషంగా ఉండలేకపోతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ బాగున్నప్పుడు, కానీ ప్రతికూలతల్లో ఇటు ఏడు చేస్తున్నాడు. వీడి ఆత్మకు అది నడిపించేది వీడి శరీరం. అన్నీ బాగున్నప్పుడు సమాధానంగా ఉంటున్నాడండి. అబ్బా వీళ్ళు సమాధానంగా ఉండేవాడు ఇంకెవడు లేడే, కానీ ఇది నొచ్చిపడితే మాత్రం అయిపోతుంది. సమాధానం లేదు వీడి జీవితంలో, అంటే ఆత్మచేత నడిపించబట్టలేదు. దీర్ఘశాంతం లేదు. ఒకసారి 2 సార్లు కాదండి, ఎంతకాలం క్షమించాలి ప్రభు అంటే వాడి జీవితకాలం మట్టుకు నువ్వు క్షమిస్తానుండు అన్నాడు. నువ్వు పోయిందాకా ఆడు చచ్చిందాకా నువ్వు క్షమిస్తానుండు. 79 ఎన్ని మార్లు? 77 మార్లు అన్నాడు. 77 × 7 అమ్మో అన్ని మార్లు. నేను జీవితకాలం నువ్వు క్షమిస్తానుండు. తప్పే ఉంది. ఆడు మోసం చేస్తాం, ఆడు అలవాటు, ఆడు వంట పుట్టింది అది. క్షమించటం నీ ఆత్మచేత నడిపించబడుతున్నావు కాబట్టి నీ ఇంట్లో ఉండదు అది. మోసం చేసినట్టు పోతాడండి. మన దీర్ఘశాంతం మనకేం అన్యాయం చేయదు. దీర్ఘశాంతంతో ఎంతమంది క్షమిస్తేనే అవమానపరిచారు. ఈయన ప్రేమే, ఈయన లోకమే, ఈయన చేసిందే, ఈయన వల్లే ఈయన ప్రేమనే ఇట్టాపార్థం చేసుకున్నారు. ఈయన క్షమించబట్టే అన్నిటి జరుగుతున్నాయి. ఈ రోజుకి నన్ను లోకం అంటూనే ఉంది, కానీ నన్ను దేవుడు ఓడిపోనిచ్చాడా? చూస్తూనే ఉండండి. ఒకడి మధ్యన మెసేజ్ పెట్టాడండి నాకు, నా ప్రసంగాన్ని నాకే కట్ చేసి, నీకు దేవుడు లేడా? నీ పిల్లల ఎడల వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదు అంటే నీకు దేవుడు లేడా అని నేను అన్నదాన్ని, నీకు దేవుడు లేడు అన్నదట్టు చేసి నాకు పెట్టాడు. ఆ వాక్యం అంతా విని మళ్ళీ నేను ఆ వాక్యం విన్నా, మళ్ళీ అడుగు పెట్టాను. నేను ఆత్మచేత విను, దీవించబడతావు. శరీరం ఆస్పదం చేసుకుంటే నాశనం అయిపోతావు అని పెట్టా. చాలు, కథ మించి మనం చెప్పాల్సింది ఇంకేమీ లేదు. మంచి మాట చెప్తున్నా. నిన్ను నడిపించడానికి కావాల్సింది ఏంటి? అందుకే యేసయ్య అంటాడు, పరిశుద్ధాత్ముడే నన్ను నడిపించుచున్నందునా. చెప్పగలవా? ఈ ప్రేమ నాలో ఉందంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. చెప్పగలవా? ఈ క్షమించే మనస్తత్వం నాలో ఉందంటే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. చెప్పగలవా? నేను సంతోషంగా ఉండగలుగుతున్నానంటే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడని చెప్పగల. కూతంతదానికి ఒక ఆయన ఈ ఆయన ఒక మాట అంటే ఇక మొత్తం ఇక 7 రోజులు ఏడుస్తూ ఉన్నావు. మోకరించండి, ప్రార్థన చేసుకో.